దురంధర్ సినిమాలో ఒక సూపర్ పాయింట్ అనలైజ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఆదిత్యధర్ ఏ స్థాయిలో ఆలోచించి ఉంటాడో మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా అంశాలు చాలా కొత్తగా అనిపించాయి మనకు. అందులో ఒకటి మనం ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాం. మేజర్ ఇక్బాల్, అదే అండి అర్జున్ రాంపాల్ పాత్ర, చనిపోయేటప్పుడు అదే హంజా అతన్ని చంపేసే ముందు ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు. గొలుసులతో కట్టేస్తాడు ఆ ట్యాంక్ మీద, చూసాం మనం. అయితే మేజర్ ఇక్బాల్ అరుస్తూ ఉంటాడు, కేకలు పెడుతూ కొన్ని డైలాగులు ఉంటాయి. ఆ డైలాగులు సారాంశం ఏంటంటే, మేము మీ హిందూ మగవాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళకు సుంతీ చేస్తాం, అంటే కింద కట్ చేస్తాం, హిందూ స్త్రీలను 2 కౌడీలకు అమ్మేస్తాం, గజ్వాయే హింద్ చేస్తాం అంటాడు. అంటే మొత్తం హిందుస్థాన్ను ముస్లింలుగా మేము మార్చేస్తాం, హిందుస్థాన్లో ఉన్న వాళ్ళందరినీ హిందువులను. అలాగే మాలియే ఘనీమత్ అని చెప్పి అంటాడు. అంటే యుద్ధంలో చేసేటటువంటి లూటీ గురించి మాట్లాడతాడు. హిందువుల మీద జిహాద్ చేస్తాము అనే క్రూరమైన ఆలోచనలు వెల్లడిస్తాడు. హిందువులను చంపేస్తామంటాడు, హిందూ స్త్రీలను అమ్మేస్తామంటాడు, వాళ్ళని లూటీ చేస్తాము అంటాడు, వాళ్ళ మానం మర్యాద మంటగలుపుతామంటాడు, హిందువులను అవమానిస్తామంటాడు, మళ్ళీ మళ్ళీ మీ దేశం లోపలికి వస్తాము అంటాడు. చాలా దారుణమైనటువంటి డైలాగ్స్ అరుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మీరు గమనించారా? హీరో వెనక్కి తిరిగి నిలబడి అరే మా హిందువులంటే అని చెప్పి డైలాగ్ ఏమైనా చెప్తాడా? అరే మా భారతీయులు డైలాగ్ చెప్తాడా? గమనించారా? హీరో ఒక్క డైలాగ్ కూడా చెప్పడు. ఇప్పుడు పంచ్ డైలాగులు హీరో చెప్పొచ్చు కదా, పంచ్ డైలాగులు చెప్పుంటే విజిల్స్ పడతాయి కదా. నువ్వేందిరా మా భారతదేశాన్ని చేసేది, 1000 ఏళ్లలో ఎంతమంది వచ్చినా మా దేశాన్ని ఏమి పీకలేకపోయారా, ఈ టైప్లో డైలాగులు చెప్పొచ్చుగా. ఏమీ చెప్పడు. మీరు అబ్జర్వ్ చేయండి, హంజా పాత్ర రణ్వీర్ సింగ్ కామ్గా వెళ్ళిపోతూ ఉంటాడు, కామ్గా అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆల్రెడీ అక్కడ మంట పెడతాడు, చూసాం మనం. అస్సలు కేర్ కూడా చేయడు. మేజర్ ఇక్బాల్ అరిచే అరుపులను, డైలాగులను అస్సలు కేర్ కూడా చేయడు. డైరెక్టర్ అలా ఎలా తీశాడు, ఎందుకు హంజా పాత్ర రివర్స్లో డైలాగ్స్ చెప్పలేదు అని గనక మనం ఆలోచిస్తే, ఫస్ట్ పాయింట్ ఒకసారి ఆలోచించండి. అంటే డైరెక్టర్ ఆలోచన విధానం ఎలా ఉందో. వాడు ఎలాగూ చస్తున్నాడు మేజర్ ఇక్బాల్ గాడు. ఇప్పుడు వాడికి రివర్స్లో డైలాగులు చెప్పి హీరో వాడిని ఏమని కన్విన్స్ చేయాలి చెప్పండి? వాడికి రివర్స్లో డైలాగులు చేసి వాడితో ఆర్గ్యూ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఎలాగూ మరో నిమిషంలో వాడు చచ్చిపోబోతూ ఉన్నాడు. ఆ 1 మినిట్లో వాడు అరిచే అరుపులు, కేకలు అవన్నీ కోర్స్ వాడి మనసులో అనేది బయట పెట్టాడు. సో చచ్చిపోయేవాడికి ఆల్రెడీ 1 మినిట్లో చచ్చిపోయేవాడితో ఆర్గ్యూ చేసి వాడిని కన్విన్స్ చేసి వాడికి డైలాగులు చెప్పి సాధించేది ఏంటి హంజా పాత్ర? ఆలోచించండి. అంటే పాత్రలను ఎంత సహజత్వంతో డైరెక్టర్ నడిపించాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. మరో విషయం, ఒకవేళ హంజా కనుక డైలాగులు చెప్పుంటే ఎవరిని సాటిస్ఫై చేయడానికి చెప్పాలి? మనల్ని, అంటే చూసే వ్యూవర్స్ని, జనాన్ని సాటిస్ఫై చేయడానికి డైలాగులు చెప్పాలి, అంతే కదా. కానీ జనాన్ని సాటిస్ఫై చేయడానికి ఏ ఒక్క డైలాగ్ కూడా సినిమాలో లేదు. జనాలను సాటిస్ఫై చేయాలి అన్న ఉద్దేశంతో సినిమా తీసుంటే, సీన్స్ రాసుంటే అది మామూలు పాత సినిమా అయ్యి ఉండేది, ఒక కల్ట్ క్లాసిక్ అయ్యి ఉండేది కాదు. జనాలను సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు, నేను ఒక కొత్తదనాన్ని తీస్తూ ఉన్నాను. ఇది డైరెక్టర్ ఆలోచించాడు. మామూలుగా జనరల్గా డైరెక్టర్స్ ఏం చేస్తారు, డైలాగ్ రైటర్స్తో కూర్చొని జనాలను సాటిస్ఫై చేయడానికి డైలాగులు రాయిస్తారు, 2-3 వర్షన్స్ రాయిస్తారు. అందులో బెస్ట్ డైలాగ్స్ అన్నీ ఏరి కోరి తీసుకొచ్చి హంజా పాత్ర చేత రివర్స్లో మేజర్ ఇక్బాల్కు కౌంటర్ ఇచ్చే విధంగా డైలాగులు చెప్పిస్తారు, విజిల్స్ పడే విధంగా చూసుకుంటారు. బట్ డైరెక్టర్ హీ డజంట్ కేర్. అందుకే ఒక న్యాచురల్ ఫ్లేవర్ అనేది సినిమాకు వచ్చేసింది. ఇంకో విషయం, మన తెలుగు సినిమాలలో అలాంటి పాత్రలు చాలాసార్లు డైలాగులు చెప్పడాలు, హిందీ సినిమాలో సన్నీ డియోల్ సినిమాలలో కూడా లౌడ్గా గట్టిగా అరుస్తూ డైలాగులు చెప్పడాలు, మన తెలుగులో కూడా బాలయ్య బాబు గారి సినిమాల్లో మనం చూడొచ్చు. ఇంకా చాలా సినిమాలు డైలాగులు చెప్పడాలు, కేకలు పెట్టడాలు ఇవన్నీ చూడొచ్చు. బట్ ఇలాంటి కాంటెక్స్లో కూడా డైలాగులు చెప్పించడాలు, లౌడ్ వాయిస్తో అరవడాలు అవన్నీ చేస్తుంటే ఒక అత్యవసర సినిమా అయ్యి ఉండేది. సో అలాంటి తప్పు డైరెక్టర్ చేయలేదు. వీటన్నింటికి మించి మరో అంశం ఇక్కడ దాగింది. హంజా పాత్ర మీరు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గమనించండి. ఈవెన్ పార్ట్ 2లో అయితే ఇంకా బాగా మీరు గమనించవచ్చు. ఎక్కడ కూడా తను చేసిన పనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. కేవలం తన భార్య పిల్లలను ఉద్దేశించి బాధపడేటప్పుడు మాత్రమే, తన భార్యకు మాత్రమే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అది కూడా లెంతీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, జస్ట్ ఒక 1 to 2 minutes ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నాకు మీ పాకిస్తాన్ ప్రజల మీద కోపం లేదు, ఎవరి మీద కోపం లేదు, మీ దేశాన్ని మా దేశాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, ఇగో ఇలాంటి వ్యవస్థ, వీళ్ళందరూ పాతుకుపోయినారు, వీళ్ళ మీద నేను యుద్ధం చేశాను, వీళ్ళ మీద కోపం ఉంది తప్ప మీ ప్రజల మీద ఏం లేదు అని. అంటే తన వర్షన్ ఏంటి, కన్విన్స్ చేసేటటువంటి వర్షన్ ఏంటి అనేది ఆమెకు మాత్రం కొంచెం బాధ్యతాయుతంగా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక సినిమాలో ఎవ్వడికి కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా హంజా పాత్ర ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే గూఢచారి, తనకు పర్సనల్స్ అంటూ ఏమీ లేవు వేరే వాళ్ళతో. పర్సనల్గా ఎవరి మీద కోపం లేదు, పర్సనల్గా ఎవరి మీద పగ తీర్చుకునేది లేదు. అది దేశం కోసం చేస్తూ ఉన్నది. పైనుంచి ఆర్డర్ వచ్చింది, సరిగ్గా క్యాలిక్యులేటెడ్గా వర్క్ చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. అలాంటప్పుడు ఒక్కొక్కడికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ఫస్ట్ సినిమాలో కూడా అక్షయ్ ఖన్నాని చంపేటప్పుడు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడేమో చూడండి. చంపే ముందు
ఒరేయ్ నా కొడక్క, నువ్వు మా ముంబైలో ఆ కసబుగాడు అండ్ గ్యాంగ్ని పంపించి ఆ దాడులు చేయించడానికి సహాయం చేస్తావా? ఈ డైలాగులు ఏమైనా చెప్తాడా? చెప్పడు. చంపాలనుకుంటున్నాను, ఇక వాడికి డైలాగులు ఎందుకు? ఎందుకంటే నాకు వాడికి మధ్య యుద్ధం కాదు ఇది, భారతదేశానికి పాకిస్తాన్లో ఉండే అలాంటి నీచులకు మధ్య యుద్ధం ఇది. అలాంటప్పుడు భారతదేశము ఇవ్వాలనుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వాళ్ళని దారుణంగా చంపడమే ఎక్స్ప్లెనేషన్. ఎవరికి ఎక్స్ప్లెనేషను? పాకిస్తాన్లో ముందు రాబోయే వాళ్లకు, అలాంటి ఆలోచనలు చేసేవాళ్లకు, పాకిస్తాన్లో లీడర్స్కు, అధికారులకు అందరికీ ఎక్స్ప్లెనేషన్. వాళ్ళని చంపడమే వాళ్ళందరికీ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ తప్ప ఆ అక్షయ్ ఖన్నాకో అంటే రెహమాన్ డెకాయిట్కో లేకపోతే ఇంకెవడికో ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా హంజా పాత్ర బిహేవ్ చేస్తుంది. సేమ్ అదే అండి. మేజర్ ఇక్బాల్ని చంపేటప్పుడు కూడా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాడు అరిచేది అరుచుకొని పిచ్చుకుక్కలాగా నాకు అనవసరం అన్నట్టే ఉంటాడు. ఇంకా ముందుకెళ్ళి లోతుకెళ్ళి ఆలోచించండి. ఈ సినిమా కేవలం మనం మాత్రమే, భారతీయులం మాత్రమే చూస్తాము అనుకుంటే పొరపాటు. పాకిస్తాన్లో రిలీజ్ బ్యాన్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పటికే అన్అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకొని పైరసీలు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత ఓటీటీలో అఫీషియల్గా కూడా చూస్తారు. కేవలం పాకిస్తాన్ ప్రజలు మాత్రమే చూడరు, పీఓకేలో ఉన్న వాళ్ళు చూస్తారు. పాకిస్తాన్లో రకరకాల తీవ్రవాద గ్రూపులు చూస్తాయి, పాకిస్తాను గూఢచారులు చూస్తారు, పాకిస్తాన్లో ఉండే ఈ దొంగ నోట్లు అని కాదు కానీ ఇంకా రకరకాల బ్యాచ్లు ఉంటాయి కదా, భారతదేశానికి కిందికి లాగే బ్యాచ్లు, అవి చూస్తాయి. పాకిస్తాన్లో గ్యాంగ్స్టర్స్ చూస్తారు, వాళ్ళందరూ చూస్తారు. ముఖ్యంగా పాకిస్తాను పీఓకే ప్రాంతంలో ఉన్నవాళ్ళు రకరకాల తీవ్రవాద గ్రూపులు ఖచ్చితంగా చూస్తాయి. వాళ్ళందరూ ఆ మేజర్ ఇక్బాల్ అరిచే అరుపులు అవన్నీ విని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజానికి చచ్చిపోయేటప్పుడు కూడా చూడరా మేజర్ ఇక్బాల్ అర్జున్ రాంపాల్ ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో హిందుస్థానీకి అన్నట్టు చూస్తారు. డైరెక్టర్ కూడా అదే కావాలి చూస్తారు. కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సబ్లిమినల్ మెసేజింగ్ అంటాం, వితౌట్ ఎనీ డైలాగ్స్. వాడికి ఏం గతి పట్టింది? అలా కేకలు పెట్టి అరుపులు అరిచేవాడికి ఏం గతి పట్టింది? నిట్ట నిలువున తగలబెట్టేశాడు అండి. అవునా? ఒకడనేమో ఆ వర్షన్లో ఆ బ్యాక్ రెడ్ లైట్ జావేద్ ఖనానీ గాడిని, వాడిని ఏం చేశాడో మనం చూసాం. సంజయ్ దత్ పాత్ర ఎస్పీ అస్లం చౌదరికి ఏ గతి పట్టిందో మనం చూసాం. రెహమాన్ డెకాయిట్కి ఏ గతి పట్టిందో మనం చూసాం. ఒక్కొక్కడికి ఎలాంటి గతి పట్టించాడు. జహూర్ మిస్త్రికి ఏ గతి పట్టిందో, ఆ చావు కూడా చాలా భయంకరంగా ఇచ్చాడు ఒక్కొక్కడికి కదా. సో ఆ చూసేటటువంటి తీవ్రవాద గ్రూపులు అవన్నీ కూడా మనం ఎంత అరిచినా ఏం చేసినా హిందువులకు సున్నతి చేస్తాము, హిందూ స్త్రీలను 2 కౌడీలకు అమ్మేస్తాము, ఈ గజ్వా ఏ హిందూ చేస్తాము, లూటీలు చేస్తాము, క్రూరమైన జిహాదీ ఆలోచనలు, వాడు ఎంత అరిచినా కానీ అలాంటి వాళ్లను హిందుస్థాను చాలా కూల్గా వితౌట్ ఎనీ ఎమోషన్స్ వచ్చి సింపుల్గా నిట్ట నిలువున తగలబెట్టేస్తుంది అన్న మెసేజ్ వాళ్ళకి సబ్లిమినల్గా చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంది. వాళ్ళందరి లోపల ఒక భయాన్ని అది క్రియేట్ చేస్తుంది. సినిమా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటే అసలు హిందూ మతానికి ఏమాత్రం చెందనటువంటి ఒక ఆయనను పట్టుకొచ్చి తెలుగులో ఒక సినిమా తీయంగానే మంచి పాటలు గీటలు పెట్టి ఆ తర్వాత అందరూ ఆయనను దేవుడిగా పూజిస్తూ, దేవుడిగా ప్రార్థిస్తూ, రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, విష్ణువును, లక్ష్మీ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని, కుమారస్వామి వారిని, సూర్యుడిని, అగ్నిని, ఇట్లా వీళ్ళందరినీ పక్కన పెట్టేశారు. వెంకటేశ్వర స్వామిని, వీళ్ళందరినీ పక్కన పెట్టేసి అసలు హిందూ మతానికి ఏమాత్రం చెందినటువంటి వ్యక్తి వీళ్ళందరినీ మించిన దేవుడు అయిపోయాడు జస్ట్ బికాస్ ఆఫ్ సినిమా ఇంపాక్ట్. అలాగే భారతదేశానికి ఏమాత్రం చెందినటువంటి ఒక మతం ఉంది, ఆ మతానికి చెందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన సినిమా మన తెలుగులో ఒక ఆయన తీశాడు, అయిపోయా. ఆ సినిమా పాటలు దానికి పడిపోయారు. ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది చెప్తున్నాను. కర్ణుడు గొప్పోడు అని చెప్పి సినిమా తీసేస్తే అద్భుతమైన యాక్టర్. ఇప్పటి వరకు చాలా మంది జనాల మీద అదే ప్రభావం. మనం ఎంతసేపు చెప్పినా కర్ణుడే గొప్పోడు అని వాదిస్తారు. మీరు ఎన్ని చెప్పండి లాజిక్లు అదే వాదిస్తారు. ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది చెప్తున్నాను. మంచి సినిమా అద్భుతంగా తీస్తే, లేదు ఒక చెడ్డ కంటెంట్ కూడా అద్భుతంగా సినిమా తీస్తే ఎలా వెళ్తుంది అనేది. ఇప్పుడు ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఏంటంటే వాళ్ళందరూ చర్చించుకుంటారు. అక్కడ నిట్ట నిలువున తగలెట్టేస్తుంది హిందుస్థాన్ వాళ్ళ జోలికి వెళ్తే. మోదీ అండ్ కో వీళ్ళందరూ ఉన్నంత వరకు మన ఆటలు సాగవు అన్న విషయం చాలా చాలా బలంగా పాకిస్తాన్లోను పీఓకేలో ఉన్నటువంటి వాళ్ళకు వెళ్ళిపోయింది. అందుకని కూడా ఎక్కువ డైలాగులు పెట్టి చేస్తే అది క్లమ్జీగా తయారయ్యి దాని వాల్యూ పడిపోతుంది, దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది. కొన్ని సీన్స్లో డైలాగ్స్ అనేవి ఇంపాక్ట్ తగ్గిస్తాయి. మీరు మొత్తం దురంధర సినిమాలో కూడా డైలాగ్స్ చాలా క్రిస్ప్గా ఉంటాయి. మూతోడ్నేకెళ్ళియే ఏం చేయాలి ముట్టికో రాయండి కామెంట్ సెక్షన్లో డైలాగ్, అజయ్ సన్యాల్ చెప్పినటువంటి డైలాగ్, సింపుల్ డైలాగ్స్, ఘాయల్ హూ ఇసిలియే డాష్ హూ ఏం హూ రాయండి కామెంట్ సెక్షన్లో. సో ఇలాంటి సింపుల్ డైలాగ్స్, అది కూడా డైలాగ్ చెప్పాలి అన్నట్టుగా కాదు, క్యాజువల్గా మాట్లాడుతూ సంభాషణలో వచ్చినట్టుగానే వచ్చాయి డైలాగ్స్. అంత నీట్ ఫ్లేవర్ సినిమా తీసి ఆ మేజర్ ఇక్బాల్ గారిని చంపేటప్పుడు పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ అనవసరం. నిజానికి అంతకుముందు ఒక సీన్లో తన భావాలేంటో ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసేసాడు. ఇక్బాల్ ఆ హంజాని పట్టుకున్న టైంలో మీరు గమనిస్తే ఆ ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు హంజా చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఒక స్వాగ్తో నవ్వుకుంటూ డైలాగ్ చెప్తాడు, కాఫిరోం కా జల్లాద్ మేజర్ ఇక్బాల్ అరే మేరే ఘంటే కా జల్లాద్ అని చెప్పి అంటాడు. ఒక బూత్ గెస్చర్ కూడా ఇస్తాడు, వల్గర్ వేలో గంట అంటాడు, గెస్చర్ ఇస్తాడు. అది ఎంత అవమానకరంగా ఉంటుందంటే ఆ మేజర్ ఇక్బాల్ గాడికి, ఆ పాకిస్తాన్ వాళ్ళకు, వాళ్ళందరికీ
పిచ్చెక్కిపోతారు. అసలు ఆ డైలాగ్ అండి థియేటర్లో ఫుల్ చప్పట్లు, విజిల్స్. అది కూడా చప్పట్లు కొట్టించడానికి, విజిల్స్ వేయించడానికి పెట్టినటువంటి డైలాగ్ కాదు. తన ఎక్స్ప్రెషన్ ఏంటో, తన ఫీలింగ్ ఏంటో అక్కడ ఇచ్చేసాడు. అది కూడా చాలా న్యాచురల్ ఫ్లోలో వచ్చినట్టుగా వచ్చేసి ఉంటుంది ఆ డైలాగ్. ఎందరా నువ్వు అంటే కాఫీలు అంటే మనల్ని హిందువులను పిలుస్తారు, కాఫీరం కా జల్లాద్ మెహజర్ ఇక్బాల్ అని చెప్పి. సరే తెలుగులో నా బొంగులో జల్లాద్ అని చెప్పి ఏదో రాసినట్టున్నారు డైలాగ్. అంటే చాలా అవమానకరమైన ఇంటెన్స్ డైలాగ్ టువర్డ్స్ మేజర్ ఇక్బాల్ ఆల్రెడీ చెప్పేశాడు. చాలు, అది షాకింగ్ రిప్లై. మళ్ళీ ఆయన చంపేటప్పుడు ఇంత పొడవు డైలాగ్స్, పేజీలు డైలాగ్స్ అవన్నీ అవసరం లేదు. కానీ ఈ డిసిషన్ తీసుకోవాలి డైరెక్టర్ అంటే చాలా గట్స్ కావాలి, చాలా తెలివితేటలు కావాలి. చాలా మంది డైరెక్టర్స్ ఏంటంటే ఫ్లోలో పడి కొట్టుకుపోతూ అక్కడ కూడా లెంతీ డైలాగులు రాయించడం ఇవన్నీ చాలా చాలా చేస్తారు. మీకు రామ్ గోపాల్ వర్మ శివ సినిమా గురించి కూడా మనము ఎందుకు మాట్లాడుకున్నాం అనుకున్నారు, ప్రత్యేకంగా కల్ట్ క్లాసిక్ ఎందుకు అయ్యిందంటే దాంట్లో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మీకు అంతకుముందు నాగార్జున గారి సినిమా ఉంటుంది చిన్నబాబు అని చెప్పి, మీరు వెళ్ళి ఆ సినిమా చూడండి. ఫస్ట్ ఒక అరగంట చూడండి, తర్వాత మధ్యలో అలా లాగుతూ సినిమా చూడండి, ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి. మీకు మోహన్ బాబు గారు విలను, నాగార్జున గారు ఆ డైలాగులు చెప్పడాలు, అసలు ఏం చేస్తున్నారా నాయన అన్న ఫీలింగ్ వస్తుంది. దాదాపు చిన్నబాబు సినిమా తర్వాతనే అనుకుంటా ఈ శివ సినిమా వచ్చింది. శివాలో చూడండి ఎంత న్యాచురల్గా ఉంటుంది, క్రిస్ప్ డైలాగ్స్, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అంతే మాట్లాడతారు. అది ఒక కొత్త ఫ్లేవర్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్ని తీసుకొని వచ్చింది. ఎంతసేపు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేవరకు ఇంత పొడి డైలాగులు చెప్తూ వెళ్ళక్కర్లేదు, ఆయన ఏం చేయాలో చేసేస్తే చాలు కరెక్ట్గా అనేది ఈ సినిమాలో చూపించాడు. పైగా హంజా పాత్ర యొక్క సైకాలజీ ఏ విధంగా ఉందో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు డైరెక్టర్. ఇంకోటి ఏంటంటే హంజా బిహేవియర్లో కూడా ఆ మేజర్ ఇక్బాల్ గడు అరుస్తూ ఉంటే నేను అసలు కేర్ చేయను రా, ఒక పిచ్చి కుక్కని నేను ఎలాగైతే చూస్తానో నేను అలా చూస్తాను. ఇప్పుడు పిచ్చి కుక్కని చంపేటప్పుడు దానికి ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. అసలు నేను ఎందుకు చంపుతున్నానంటే అని చెప్పి ఇంత పొడుగు ఎక్స్ప్లెనేషన్ ఎవరు రాయరు. 8 పేజీల వ్యాసము 20 మార్కుల ప్రశ్నకు రాసినట్టు రాయరు, లేపేస్తారు అంతే దాన్ని పిచ్చి కుక్కని లేపేసేటప్పుడు. సో నువ్వు నాకు పిచ్చి కుక్క గాడివి, నేను సింపుల్గా లేపేస్తున్నాను, నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చినా నీకు అర్థమవుతుందని కూడా నేను అనుకోను. ఇంత నీట్గా ఉంది హంజా బిహేవియర్. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏదో జనాలను సాటిస్ఫై చేయడానికి లెంతీ డైలాగులు రాయించడాలు, జనాలను సాటిస్ఫై చేయడానికి విజిల్స్ చేయడం అవన్నీ ఏం చేయలేదు. ఆ విజిల్స్ కానీ అవన్నీ న్యాచురల్గా వస్తున్నాయి జనాల నుంచి. ఇప్పుడు భారత్ మాతాకి జై సీన్ ఉంది, అజయ్ సన్యాలు ఫోన్ చేసి మాట్లాడడం, జహూర్ మిస్త్రీ సీన్, అది జనాలతో చప్పట్లు కొట్టించడానికి కాదు, కరెక్ట్గా అజయ్ సన్యాలకు పర్సనల్ ఈక్వేషన్ కూడా ఉంది అక్కడ. వాడు ఫస్ట్ హైజాక్ చేయడానికి వచ్చినప్పుడు పడోస్ మే రైతే హై హమ్, గోదేవర్ కే జోర్ లగాలో మాట్లాడతాడు కదా వాడు, మీ హిందువులు పిరికోళ్ళు అవన్నీ మాట్లాడాడు కదా వాడు. భారత్ మాతాకి జై అని చెప్పి అంటే భారతీయులే భయపడ్డ పరిస్థితి. అక్కడి నుంచి వాడి చేతనే, తీవ్రవాది గాడి చేతనే భారత్ మాతాకి జై అని అనిపించేటటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం అన్నది భారతదేశం యొక్క క్యాలిబర్ని పై లెవెల్కి తీసుకెళ్లి చూపించింది. సీన్ చప్పట్లు కొట్టించడానికి తీసినటువంటి సీన్స్ ఏవి లేవు అక్కడ. సో అందుకని మేజర్ ఇక్బాల్, అర్జున్ రాంపాల్ పాత్ర వాడు చనిపోయేటప్పుడు అరుస్తున్నా, కేకలు పెడుతున్నా, తిడుతున్నా కానీ వాడికి ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, ఒక డైలాగ్ చెప్పడు, ఒక పంచ్ డైలాగ్ ఇవ్వడు. చాలా సింపుల్గా హీరో చేయాల్సిన పని చేసేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏముందంటే హీరో కూడా పర్సనల్ ఈక్వేషన్ అంటూ ఏం లేదు అర్జున్ రాంపాల్తో. వాడి మీద ఏదో పర్సనల్ పగ అలాంటిది ఏం లేదు. అజయ్ సన్యాల్ ఆయన డిసైడ్ చేస్తున్నాడు పైన ఎవడోడిని చంపాలి, ఎవడోడిని లేపేయాలి అనేది ఆ లిస్ట్ లోపల. అంటే ఈ దురంధర్ హంజా అనే దురంధర్ నెత్తి మీద ఉన్న పెద్ద దురంధర్ ఎవరు? అజయ్ సన్యాల్. అజయ్ సన్యాల్ నెత్తి మీద ఉన్న దురంధర్ ఎవరు? నరేంద్ర మోదీ. అంటే సినిమా పరంగా అయినా బయట అయినా. సో నరేంద్ర మోదీ డిసైడ్ చేశాడు డాక్ట్రైన్, భారత్ డాక్ట్రైన్ ఏంటో డిసైడ్ చేశాడు. మన భారతదేశం లోపలికి వచ్చి ఎవడెవడైతే ఇవన్నీ చేశాడో వాళ్ళని వాళ్ళ దేశంలోనే వెతికి వెంటాడి లేపేయాలి అంతే. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేపేయండి అంతే. ఇది డాక్ట్రైన్. సో ఆ డాక్టరైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు హంజా. అంటే ఒకనొక స్టేజ్లో మెకానికల్గా ఎగ్జిక్యూట్ చేసేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. అది ఇంకా చాలా డేంజరస్ మెసేజ్ తీవ్రవాదులకు, తెలుసా ఈ సినిమా చూసేవాళ్ళకి. అంటే ఎంత మెకానికల్గా సింపుల్గా వచ్చి చెప్పంగానే పని చేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళని రంగంలోకి దింపింది హిందుస్థాన్ అన్న విషయం అర్థం అయితే వాళ్ళకి ఒక్కొక్కడికి కుబుసాలు కదిలిపోతుంటాయి. అంటే అరవరు పర్సనల్ ఈక్వేషన్ లేదు, పర్సనల్ ఈక్వేషన్స్ ఎమోషన్స్ ఉంటే తప్పులు చేసే అవకాశం ఉంటుంది. మెకానికల్గా చేస్తున్నారు అనుకోండి, కొన్ని తప్పులు చేసే అవకాశం ఉండదు. కరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఉంటుంది, క్యాలిక్యులేటెడ్గా పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని రంగంలోకి దింపింది హిందుస్థాన్ అనేది. ఒక సబ్లిమినల్ మెసేజింగ్ అండర్ కరెంట్గా ఆ తీవ్రవాదుల బ్రెయిన్స్ లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంత నీట్గా సీన్స్ అనేవి కంపోజ్ చేశాడు ఆదిత్య ధర్. అందుకే అండి జై దురంధర్.